జై శ్రీరామ్. నమస్కారం భక్తులారా. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 300 రూపాయలు వ్రతానికి ఎలా చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆలయానికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్లో 300 రూపాయల వ్రత టికెట్ తీసుకొని వాళ్ళు అక్కడ మనకి మాసపత్రిక కూడా ఇస్తారు ఒకటి, సత్యనారాయణ స్వామి వారిది. సో ఆ టికెట్ తీసుకొని వెళ్ళి మండపంలో కూర్చోవాలి. మండపంలో కూర్చున్నాక అక్కడ కింద చాప మండపం ఉంటాయి. మనం ఒకరు టికెట్ తీసుకున్నా మన ఫ్యామిలీ అంతా సరే కూర్చోవచ్చు. ఇప్పుడు మనం దేవస్థానం తరపున వ్రతానికి అవసరమైన ప్రధాన సామాగ్రి వాళ్ళు ఇస్తారు. అవి ఏంటంటే, ఒక పళ్ళెంలో వినాయకుడిని చేయడానికి పసుపు ముద్ద, కుంకుమ, అక్షింతలు, 2 రాగి చెంబులు, అగరబత్తులు, సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ, జాకెట్ ముక్క, మండపం, బియ్యం, నూనె, ఒత్తులు, దీపం కుందే, చెక్క, తమలపాకులు, ఇంకా రవ్వ ప్రసాదం ఉంటాయి. రాయి చెంబులో నీళ్లు, అక్కడ పట్టుకోవడానికి ట్యాప్లు అవి ఉంటాయి. తెచ్చుకొని కూర్చోవాలి. పంతులు గారు అన్నీ వివరిస్తారు చక్కగా, దాని ప్రకారం చేసుకోవడం. ఇంకా మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మండపానికి 6 కొబ్బరికాయలు, ఒక 5-6 అట్టిపళ్ళు, వీలైతే తులసిపత్రి, పుష్పాలు తెచ్చుకోవాలి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా తమలపాకులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. ఇది 300 రూపాయల వ్రతం యొక్క కావాల్సిన సామాగ్రి. సో అందరూ పూజని త్రికరణ శుద్ధిగా, అంటే మనోవాక్కాయ కర్మలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆచరించడం ముఖ్యమనేదే వ్రతాల అంతరార్థం. శ్రీ సత్యదేవుని అనుగ్రహంతో మీ కుటుంబానికి ఆరోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. తెల్లవారుజామున లేవడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటిని వంటిని శుభ్రం చేసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మనసులో చక్కటి ఆలోచనలు బయలుదేరుతాయి. సో అలాంటి ఆలోచనలతో బయలుదేరి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకుంటారని భావిస్తూ, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ తల్లిని తండ్రిని ప్రార్థించుకో. అందరం వ్రతాన్ని ఆచరిద్దాం.